ఏమండి, ఇప్పుడు మీరు ఎన్నో రకాల సమస్యల్లో ఉన్నారు. ఇక్కడ ఉన్నోళ్ళు కానీ, ఆ లైవ్లో ఉన్నోళ్ళు కానీ, ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది లైవ్లో ఉన్నారు. అందరికీ చెప్తున్నాను, ఎన్నో రకాల బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు, ప్రయత్నాలు, విఫలతలు, బోల్డని సమస్యలతో ఉన్నారు. నేను చెప్పినట్టు దేవునితో స్నేహం చేసి ఆయన గొర్రెల్లో చేరిన వారై ఉండి ఆయన స్వరం విని ఆయన వెంబడించేవారైతే మీకు సందేహం ఉండదండి. మీకు సందేహం ఉండదు. ఎలాంటి ప్రతికూలతలలో నువ్వు ప్రయాణం చేసినా నీ మనసులో సందేహం మాత్రం ఉండదు. ఎందుకంటే నువ్వు ఆయన ఎరుగుదువు కాబట్టి. ఆయన నువ్వు వ్యక్తిగతంగా నీకు తెలుసు. ఆయన ప్రేమ ఏంటో తెలుసు, ఆయన బలం ఏంటో తెలుసు, ఆయన జ్ఞానం ఏంటో తెలుసు, ఆయన శక్తి ఏంటో తెలుసు నీకు. అప్పుడు నీకు మనసులో కలవరం ఉంటుందా? కలవరం ఉంటుందా? ఏముంటుంది?